తెలంగాణ పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాస్త సైలెంట్ గా ఉంటే గొంతు బాగాలేదు కాబట్టి బాబు వెనక్రా. హలో వెనక్రా. ఇటు వచ్చామని వెనక్కి ఇటు వచ్చాయి. సైలెన్స్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే పక్కకెళ్ళండి. నా వాయిస్ లో ఉంది కాబట్టి మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా లాస్ట్లో క్వశ్చన్స్ ఉన్నా లాస్ట్లో మాట. మీ అందరికీ కూడా నమస్కారాలు. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు అందరికి కూడా తెలుసు. కొన్ని తెలిసిన వాస్తవాలని వక్రీకరించే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లు, ఈ గొడవలు, పోలీస్ యంత్రాంగం డిస్టర్బెన్స్, ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక పార్టీ ఉండగా, పార్టీలో సీనియర్లు ఉండగా, పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం. నువ్వు ఇంటికి వస్తా అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంటికి వస్తా కండవ వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా? నాతో మాట్లాడేవాళ్ళు లేరా? నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. నువ్వు ఈ రౌడీయిజం చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా? అధ్యక్షుడి పోస్టో, ఉపాధ్యక్షుడి పోస్టో, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ అయినా నీకు పదవి ఇచ్చిందా? పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటా ఉన్నారు. నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు. మొట్టమొదటగా మహిళా గవర్నర్ని ఏ రకంగా వంచి మాట్లాడారన్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మహిళల్ని చీరా గాజులు ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ, మాజీ గవర్నర్ మహిళ, ఇవాళ రాష్ట్ర